రీసెంట్‌గానే రియల్‌మి వచ్చేసి 2 కొత్త మొబైల్స్ లాంచ్ చేసింది. ఒకటి రియల్‌మి పీ3 అల్ట్రా, ఇంకోటొచ్చేసి రియల్‌మి పీ3. ఈ 2 మొబైల్ ఫీచర్స్ మాత్రం మనకు చాలా బాగున్నాయి. ఈరోజు వీడియోలో ఈ 2 మొబైల్స్ సంబంధించిన ఫీచర్స్ ఏంటి, దీని ప్రైస్ ఎంత, ఈ మొబైల్స్ కొనొచ్చా లేదనేది ఈ వీడియోలో చెప్తా. ఈ వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్‌దాకా చూడండి. అంతేగాక కొత్తలో మన ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకో. ఇప్పుడు ఈ మొబైల్స్ గురించి మాట్లాడితే ఇవి వచ్చేసి రియల్‌మి పీ సిరీస్. మనకు రీసెంట్‌గానే రియల్‌మి పీ3 ప్రో కూడా లాంచ్ అయింది. అది కూడా మనకు చాలా మంచి మొబైల్. ఇప్పుడు మనకి రియల్‌మి పీ సిరీస్ నుంచే 2 మొబైల్స్ వచ్చినాయి. ఒకటి పీ3 అల్ట్రా, ఇంకోటి వచ్చేసి రియల్‌మి పీ3. ఫస్ట్ రియల్‌మి పీ3 అల్ట్రా సంబంధించిన ఫీచర్స్ గురించి మాట్లాడితే దీంట్లో డిస్ప్లే వచ్చేసి 6.83 ఇంచెస్ 120 హెర్ట్జ్ 1.5K క్వాడ్ కర్వ్ డిస్ప్లేతో వస్తుంది. డిస్ప్లే మాత్రం మనకు ఒక మంచి డిస్ప్లే యూజ్ చేసినారు. మనకి ఇదే డిస్ప్లేనే రియల్‌మి పీ3లో యూజ్ చేసినారు. దాంతోపాటు రియల్‌మి 14 ప్రో ప్లస్‌లో కూడా సేమ్ డిస్ప్లేనే యూజ్ చేసినారు. డిస్ప్లే మాత్రం మనకు చాలా బాగుంటుంది. మెయిన్‌గా మీరు ఏదైనా మూవీ చూడాలన్నా లేదంటే గేమింగ్ ఆడాలన్నా డిస్ప్లే మాత్రం మనకు చాలా బాగుంటుంది. ఈ క్వాడ్ కర్వ్ డిస్ప్లే ఇప్పుడు వచ్చే అన్ని రీసెంట్ మొబైల్లో కూడా మ్యాక్సిమం మనకు క్వాడ్ కర్వ్ డిస్ప్లేస్ యూజ్ చేసినారు. ఈ డిస్ప్లేస్ మాత్రం మనకు చాలా బాగుంటాయి. ఇది కూడా ఒక మంచి డిస్ప్లే అని చెప్పొచ్చు ఈ రియల్‌మి పీ3 అల్ట్రాలో. నెక్స్ట్ దీంట్లో కెమెరాస్ గురించి మాట్లాడితే బ్యాక్ సైడ్ డ్యూయల్ కెమెరా సెటప్ వస్తుంది. మెయిన్ కెమెరా వచ్చేసి 50 MP సోనీ IMX896 సెన్సార్ యూజ్ చేసినారు. ఇది మనకు ఓఎస్ కూడా సపోర్ట్ ఇస్తుంది. దీంట్లో మెయిన్ కెమెరా మాత్రం చాలా బాగుంటుంది. మంచి ఫొటోస్, వీడియోస్ అనేది రికార్డింగ్ చేసుకోవచ్చు. సెకండ్ కెమెరా వచ్చేసి 8 MP అల్ట్రా వైడ్ కెమెరా ఉంటుంది. ఇది కూడా మనకు ఒక డీసెంట్ పర్ఫార్మెన్స్ ఉంటుంది. మెయిన్ కెమెరా మాత్రం మనకు చాలా బాగుంటుంది. ఇది మనకు సోనీ నుంచి ఒక మంచి సెన్సార్ అని చెప్పొచ్చు. సెల్ఫీ కెమెరా వచ్చేసి 16 MP సెల్ఫీ కెమెరా యూజ్ చేసినారు. ఓవరాల్ దీంట్లో ఫ్రంట్ అండ్ బ్యాక్ కూడా ఒక మంచి కెమెరాస్ యూజ్ చేసినారు. నెక్స్ట్ దీంట్లో యూజ్ చేసిన ప్రాసెసర్ వచ్చేసి మీడియాటెక్ డైమెన్సిటీ 8350 అల్ట్రా ప్రాసెసర్ యూజ్ చేసినారు. ఇది మనకు మీడియాటెక్ నుంచి ఒక కొత్త ప్రాసెసర్ అని చెప్పొచ్చు. దీంట్లో పర్ఫార్మెన్స్ మాత్రం చాలా బాగుంటుంది. మీరు ఒకవేళ గేమ్స్ ఆడాలన్నా కూడా పర్ఫార్మెన్స్ అనేది చాలా బాగుంటుంది ఈ ప్రాసెసర్లోన. ఈ మొబైల్ వచ్చేసి BGMIలో 90 FPS కూడా సపోర్ట్ చేస్తుంది. యాక్చువల్గా మనకి ఈ ప్రాసెసర్ వచ్చేసి 120 FPS కూడా సపోర్ట్ చేస్తుంది. ప్రజెంట్ మాత్రం మనకు 90 FPS ఇచ్చినారు BGMIలోన. ఫ్యూచర్లో మనకు 120 FPS కూడా రావచ్చు. ఓవరాల్ దీంట్లో పర్ఫార్మెన్స్ మాత్రం చాలా బాగుంటుంది. దాంతోపాటు దీంట్లో మనకు వేపర్ కూలింగ్ సిస్టమ్ ఉంటుంది. నెక్స్ట్ దీంట్లో మనకు గేమింగ్ సంబంధించిన కొన్ని ఎక్స్ట్రా ఫీచర్స్ కూడా ఉన్నాయి. రియల్‌మి GT బూస్ట్ కానీ ఇంకా దీంట్లో గేమింగ్ సంబంధించిన కొన్ని ఎక్స్ట్రా ఫీచర్స్ ఉన్నాయి. ఓవరాల్ దీంట్లో పర్ఫార్మెన్స్ మాత్రం చాలా బాగుంటుంది. నెక్స్ట్ దీంట్లో బ్యాటరీ అండ్ ఫాస్ట్ ఛార్జింగ్ గురించి మాట్లాడితే దీంట్లో మనకు 6000 mAh బ్యాటరీ వస్తుంది. ప్లస్ 80 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ వస్తుంది. ఓవరాల్ దీంట్లో బ్యాటరీ, ఫాస్ట్ ఛార్జింగ్ రెండు కూడా మనకు బాగానే ఉన్నాయి. దాంతోపాటు దీంట్లో మనకు డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ కూడా వస్తుంది. ఓవరాల్ దీంట్లో సౌండ్ క్వాలిటీ కూడా మనకు బాగానే ఉంటుంది. నెక్స్ట్ దీంట్లో మనకు IP69 వాటర్ అండ్ డస్ట్ రెసిస్టెంట్ వస్తుంది. ఇది కూడా మనకు మంచి ఫీచరే. ఇప్పుడు వచ్చే అన్ని మొబైల్ కూడా IP69 రేటింగ్ వస్తుంది. మనకు వాటర్లో పడినా కొద్దిగా డస్ట్ పడినా కూడా మొబైల్కి అయితే ఎక్కువ డ్యామేజ్ అయితే ఉండదు. ఇవే మనకు ఈ రియల్‌మి పీ3 అల్ట్రాలో ఉన్న ఫీచర్స్ మాత్రం మనకు చాలా బాగున్నాయి. మెయిన్గా దీంట్లో డిస్ప్లే కానీ కెమెరా, బ్యాటరీ, పర్ఫార్మెన్స్ అన్నీ కూడా మనకు చాలా బాగున్నాయి ఈ రియల్‌మి పీ3 అల్ట్రాలోన. ఇప్పుడు ఈ మొబైల్ ప్రైస్ గురించి మాట్లాడితే 8GB ర్యామ్ ప్లస్ 128GB వచ్చేసి 27,000 రూపాయలు పెట్టినారు. 8GB ర్యామ్ ప్లస్ 256GB వచ్చేసి 28,000 రూపాయలు పెట్టినారు. 12GB ర్యామ్ ప్లస్ 256GB వచ్చేసి 30,000 రూపాయలు పెట్టినారు. మనకి దాంతోపాటు 3,000 రూపాయలు కార్డ్ ఆఫర్ కూడా ఇచ్చినారు. కార్డ్ ఆఫర్ కూడా ఒక మంచి ఆఫర్ అని చెప్పొచ్చు. ఎందుకంటే మనకి ఏకంగా 3,000 రూపాయలు ఇస్తున్నారు. మంచి మొబైల్ అని చెప్పొచ్చు ఈ రియల్‌మి పీ3 అల్ట్రా. ఇప్పుడు ఈ మొబైల్ ఫస్ట్ సేల్ గురించి మాట్లాడితే ఇది మనకు మార్చ్ 25న ఫస్ట్ సేల్ అనేది స్టార్ట్ అవుతుంది. ప్రెజెంట్ మనకి ఇది ప్రీ బుకింగ్ అనేది నడుస్తుంది. లేదు మీరు ఫస్ట్ సేల్లో డైరెక్ట్ కొనాలంటే మార్చ్ 25న అనేది కొనొచ్చు ఈ మొబైల్. ఓవరాల్ మనకి 25,000 రూపీస్లో ఒక మంచి మొబైల్ అని చెప్పొచ్చు ఈ రియల్‌మి పీ3 అల్ట్రా. నెక్స్ట్ మొబైల్ గురించి మాట్లాడితే ఇది వచ్చేసి రియల్‌మి పీ3 5G. దీంట్లో కూడా మనకు మంచి ఫీచర్స్ యూజ్ చేసినారు. దీంట్లో డిస్ప్లే వచ్చేసి 6.67 ఇంచెస్ 120 హెర్ట్జ్ ఫుల్ హెచ్డీ ప్లస్ AMOLED డిస్ప్లే యూజ్ చేసినారు. దీంట్లో మనకు 2000 నిట్స్ దాకా పీక్ బ్రైట్నెస్ కూడా వస్తుంది. ఓవరాల్ దీంట్లో డిస్ప్లే మాత్రం ఒక మంచి డిస్ప్లే యూజ్ చేసినారు. నెక్స్ట్ దీంట్లో కెమెరాస్ గురించి మాట్లాడితే బ్యాక్ సైడ్ డ్యూయల్ కెమెరా సెటప్ వస్తుంది. మెయిన్ కెమెరా 50 MP ఉంటుంది. సెకండ్ కెమెరా వచ్చేసి 2 MP ఉంటుంది. మనకి ఆ 2 MP ఉన్నా ఒకటే లేకున్నా ఒకటే. మెయిన్ కెమెరా మాత్రం మనకి బాగానే ఉంటుంది. ఇది మనకు సోనీ సెన్సార్ అయితే కాదు. దాంతోపాటు దీంట్లో మనకు ఓఎస్ కూడా ఉండదు. కెమెరాలో ఇది ఒక మైనస్ అని చెప్పుకోవచ్చు. కెమెరాస్ మాత్రం దీంట్లో యావరేజ్గానే ఉంటాయి. సెల్ఫీ కెమెరా 16 MP ఉంటుంది. ఓవరాల్ దీంట్లో ఫ్రంట్ అండ్ బ్యాక్ కూడా ఒక డీసెంట్ కెమెరాస్ అనేది యూజ్ చేసినారు. నెక్స్ట్ దీంట్లో యూజ్ చేసిన ప్రాసెసర్ వచ్చేసి స్నాప్‌డ్రాగన్ 6 Gen 4 ప్రాసెసర్ అనేది యూజ్ చేసినారు. మనకి ఇది స్నాప్‌డ్రాగన్ నుంచి కొత్త ప్రాసెసర్ అని చెప్పొచ్చు. మెయిన్గా మనకి ఈ ప్రైస్లోనే ఒక మంచి పవర్ఫుల్ ప్రాసెసర్ ఇది. మీరు దీంట్లో BGMIలో 90 FPSలో కూడా గేమింగ్ ఆడుకోవచ్చు.
ఓవరాల్ దీంట్లో పర్ఫార్మెన్స్ మాత్రం చాలా బాగుంటుంది ఈ స్నాప్‌డ్రాగన్ 6 జెన్ 4లోన. దాంతో పాటు దీంట్లో మనకు వేపర్ కూలింగ్ సిస్టమ్ ఉంటుంది. దాంతో పాటు దీంట్లో మనకు రియల్‌మీ జీటీ బూస్ట్ గానీ, కొన్ని గేమింగ్‌కి సంబంధించిన కొన్ని ఎక్స్‌ట్రా ఫీచర్స్ కూడా ఉన్నాయి. ఓవరాల్ మనకి ఈ బడ్జెట్‌లో ఒక మంచి పవర్‌ఫుల్ ప్రాసెసర్ అని చెప్పొచ్చు. ఈ స్నాప్‌డ్రాగన్ 6 జెన్ 4. నెక్స్ట్ దీంట్లో బ్యాటరీ గురించి మాట్లాడితే దీంట్లో మనకు 6000 ఎంహెచ్ బ్యాటరీ ప్లస్ 45 అవర్స్ ఫాస్ట్ ఛార్జింగ్ వస్తుంది. దాంతో పాటు డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ వస్తుంది. ఓవరాల్ దీంట్లో బ్యాటరీ, ఫాస్ట్ ఛార్జింగ్ అన్నీ కూడా బాగున్నాయి. దాంతో పాటు సౌండ్ క్వాలిటీ కూడా మనకు బాగానే ఉంటుంది. దాంతో పాటు IP69 వాటర్ రేటింగ్‌తో కూడా వస్తుంది. ఇది కూడా మనకు చాలా యూజ్‌ఫుల్ ఫీచర్ అని చెప్పొచ్చు. దీంట్లో మనకు అన్ని ఫీచర్స్ కూడా బాగున్నాయి. ఎక్సెప్ట్ కెమెరా తప్ప అన్నీ కూడా బాగున్నాయి. ఇప్పుడు ఈ ప్రైస్ గురించి మాట్లాడితే 6 జీబీ ర్యామ్ ప్లస్ 128 జీబీ వచ్చేసి రూ. 17,000 పెట్టారు. 8 జీబీ ర్యామ్ ప్లస్ 128 జీబీ వచ్చేసి రూ. 18,000 పెట్టారు. 8 జీబీ ర్యామ్ ప్లస్ 256 జీబీ వచ్చేసి రూ. 20,000 పెట్టినారు. దాంతో పాటు కార్డ్ ఆఫర్ వచ్చేసి రూ. 2,000 కార్డ్ ఆఫర్ కూడా ఇచ్చినారు. మీరు ఒకవేళ ఈ మొబైల్ కొనాలనుకుంటే కార్డ్ ఆఫర్‌తోనే కొనుక్కోండి. లేదంటే మీకు ప్రైస్ అయినా కొద్దిగా ఎక్కువ అనిపిస్తుంది. మీరు ఒకవేళ ఈ మొబైల్ ఒక మంచి ప్రైస్‌కి రావాలంటే విత్ కార్డ్ ఆఫర్ కొనుక్కుంటేనే మనకు రూ. 2,000 తగ్గుతుంది. అప్పుడు మనకి రూ. 15,000 ఒక మంచి మొబైల్ అని చెప్పొచ్చు. ఈ మొబైల్ మీకు రూ. 15,000 లోపల వస్తేనే ఈ రియల్‌మీ P3 తీసుకోండి. లేదంటే మాత్రం స్కిప్ చేయండి. ఎందుకంటే మనకి ఇంకా 17,000, 18,000 ఇంకా మంచి మొబైల్స్ కూడా ఉన్నాయి. ఈ మొబైల్ ఫస్ట్ సేల్ వచ్చేసి మార్చ్ 26న ఫస్ట్ సేల్ అనేది స్టార్ట్ అవుతుంది. మనకి 2 మొబైల్ కూడా ఫ్లిప్‌కార్ట్‌లో దొరుకుతున్నాయి. ఇంతే గైస్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నా. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం రెగ్యులర్‌గా మన ఛానల్ ఫాలో అవుతుండండి. ఇంకెవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయలేకుంటే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.